ఈరోజు మన కార్యక్రమంలో ముందుగా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ అభినందనలు. జనవరి 30 మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరియు వరల్డ్ లిటరసీ డే సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ముందుగా మహాత్మా గాంధీ గారి వర్ధంతి అనగా నాకు గుర్తొచ్చేది ఆయన ఒక స్లోగన్ ఉంటుంది. మనకి ఏం చేస్తున్నా అది మన మరణానంతరం అది మనకు ఆగిపోతుంది. కానీ మనం ఒక సంగతి ఒక మంచి పని సమాజానికి కానీ ప్రజలకి చేసినప్పుడు అది మాత్రం చిరకాలం ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయక సూక్తులు గాంధీ గారు ఎన్నో చెప్పారు. కనుక ఆయన వర్ధంతి సందర్భంగా ఈ లిటరసీ డే అనేది జరగడం జరుగుతుంది. ముందుగా అసలు లిటరసీ అనేది ఒక వారం ముందు జరగవలసిన కార్యక్రమం. కానీ ఆయన వర్ధంతి సందర్భంగా భారతదేశం వాళ్ళు ఇట్లా జరుగుతుంది డేట్ మార్చారు. ఆయన చేసిన కృషి ముఖ్యంగా లిటరసీ పేషెంట్స్కి స్టార్టింగ్ ఒకప్పుడు ఊరి చివరి పెట్టడము కొంచెం అట్లా చూసేవారు. అందుకని వాళ్ళు భయపడేవాళ్ళు అన్నమాట. పొరపాటున వాళ్ళు వచ్చినా చెప్పడానికి. అది ఆయన గుర్తించి చాలా సేవ చేశారు ఆ పేషెంట్స్కి. అందుకని ఆయన వర్ధంతి సందర్భంగా డేట్ మార్చి కూడా జరుపుతున్నారు కొన్ని రోజులు. మరియు మన ఈ వ్యాధి యొక్క లక్షణాలు మన హెచ్చరి గారికి ధన్యవాదములు. మన ప్రభుత్వం కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేషనల్ లిటరసీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని, ప్రధానమంత్రి స్కీమ్స్ అని చాలా ఉన్నాయి. సో మన బాధ్యత ఏంటంటే ముందుగా ఈ వ్యాధి వచ్చినప్పుడు మనకి తెలిసిన వాళ్ళకి కానీ మన యొక్క సపోర్టుతో వాళ్ళకి ధైర్యం చేకూర్చాలి. వాళ్ళు భయపడుతూ ఉంటారు. చెప్పుకోలేక సమస్యలు కాదు అట్లా ఉంటున్నాము. సో మనకి నాలెడ్జ్ ఉన్నందుకు ముందుగా మనం వాళ్ళకి సపోర్ట్ అందించాలి. మారల్గా కానీ ఇంకా మనకి చేయగలను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మరియు ఈ మా నాన్నగారు జనరల్ ఒక 50-60 వీక్స్ నుంచి కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు. అట్లానే మా డాడీ ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ సహకారంతోనే ఈ ప్రోగ్రామ్ చేయడం వీలవుతుంది. ఒక్కరు చేయలేరు కదా. సో అట్లానే వాళ్ళ యొక్క డెడికేషన్కి మేము కూడా హిస్టరీ ఎట్లానే కంటిన్యూ చేస్తాం.